నమస్తే. ఈరోజు బీ5 ప్రేక్షకులకి ఒక మంచి ప్రోగ్రాం, అంటే ఇంతకుముందు చేయనటువంటి ప్రోగ్రాం మనం చేయబోతున్నాం. ఇక్కడ ఏంటంటే మామూలుగా చాలామంది రియల్ ఎస్టేట్ మీద ఆధారపడినారు, కొందరు ఎల్ఐసి మీద ఆధారపడినారు. అట్టి ఏజెంట్లు కూడా ఒక బిజినెస్ పరంగా ఆలోచించి కొన్ని లక్షల మంది కూడా ఈ బిజినెస్ నమ్ముకొని ఉన్నారు. మరి రియల్ ఎస్టేటు నడవక ఎంతోమంది రోడ్డున పడిన పరిస్థితి కూడా ఉంది. తర్వాత ఎల్ఐసి వాళ్ళకు ఒక కట్టుబాటు అనేది ఉండేది, కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళకు లేదు. మరి వారు ఎంతోమంది వీధిన పడ్డారు. మరియు తర్వాత బిజినెస్ లేక ఎన్నో కుటుంబాలు కూడా శిథిల కుటుంబాలు కూడా అధ్వానంగా ప్రయాణమైనవి. భార్య పిల్లలు చదువుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో మన బీ5 ద్వారా ఒక మంచి సీనియర్ రియల్ ఎస్టేట్ అయినటువంటి అతన్ని మనం కలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. ఈ బిజినెస్ ఎలా ఉందో ఒకసారి మాటల్లో మా బీ5 ప్రేక్షకులకు చెప్పండి. నమస్తే. ఇప్పుడు మన రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి ఎంత బాగా చక్కగా సీనియర్ మోస్ట్ అయినటువంటి మూర్తి గారి ద్వారా మనం వినే ప్రయత్నం చేస్తున్నాం కదా. మరి ఇలాగే ప్రభుత్వం కూడా ఇట్లాంటి ఏజెంట్లు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉన్నట్టు చెప్తున్నారు. మరి వారికి కూడా ఉపాధి కల్పించే బాధ్యత ప్రభుత్వం చేస్తే బాగుంటుందని వారు అనుకుంటున్నారు. మరి ఈ ఏజెంట్లు అందరూ ఈ రియల్ ఎస్టేట్లు ఇవన్నీ కొంత మూలబడిపోయినాయి కాబట్టి వీరికి ఉపాధి కల్పించాలని వారు అంటున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో వారి నిర్ణయాన్ని అధికారులకు వదిలిపెట్టారు. కొంతమంది చేసి వాళ్ళే అటాక్ దగ్గర పోయి అది చేస్తుండ్రు, అట్లా కూడా కొద్దిగా మోసం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు కదా, మీరు ఎన్ని ప్లాట్లు కానీ లేకపోతే భూములు కానీ అమ్మించి ఉంటారు? దాదాపు 1500 ఎకరాల దాకా అమ్మించి ఉంటాము. అంటే మీరు ఒక బ్యాచ్ ఉంటుందా, మీకు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు బ్యాచ్లు ఉండేది, కొన్ని ఆఫీసులు ఉండేది, వాళ్ళు ఇక్కడ చిందరమందరం అయిపోయిండు. దానివల్ల ఇప్పుడు కొంచెం ఏజెంట్లు కూడా చాలా తగ్గిండు. సింగల్ ఎవరు వాళ్ళే అన్నట్టుగానే చూసుకుంటాను అంతవరకు. ఇప్పుడు జనగామ జిల్లాలో కాకుండా మీరు వేరే జిల్లాలో కూడా సేల్ చేపిస్తారా ఎట్లా? ఇంతమంది కొన్ని సంగారెడ్డి డిస్టిక్లో చేపించింది. అక్కడి నుంచి మన ఎర్రగడ్డ నుంచి మనకు అక్కడ పోయేది వాళ్ళకు దాదాపు 120 కిలోమీటర్స్ వచ్చేది. ప్రతి సండే కొన్ని 10-20 కార్లు పెట్టుకొని తీసుకొని పోయి ఏ ఇష్టమైన వాళ్ళకు కొంతమంది కొనుగోళ్ళకి తీసుకొని చూపెట్టి వస్తే అట్లా కొద్దిగా వాళ్ళు కొంతమంది చేసుకునేది, కొంతమంది ఇష్టపడక దూరం ఉందని కొంతమంది కూడా తగ్గించారు. ఒకప్పుడు ఈ బిజినెస్ చాలా బాగుండేది కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా వెనుకబడిపోవడానికి కారణం ఏంది? ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లో రియల్ ఎస్టేట్ బాగా పుంజుకుంది. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి చాలా తగ్గింది. దానివల్ల ఏజెంట్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, తిండికి లేని పరిస్థితులు కూడా ఉన్నారు. సుమారు ఇప్పుడు మన జిల్లాలో ఎంతమంది ఉంటారు మీ అంచనా ప్రకారం? దాదాపు 1000-3000 మంది, 15,000 దాకా మంది ఉంటారు. ఇప్పుడు మగవారే కాకుండా ఆడవారు కూడా ఈ బిజినెస్లో దిగి ఉన్నారు కదా. కొంతమంది లేడీస్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఎక్కువ మంది బయటికి రాకుండా చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా మొత్తం అప్పుడప్పుడు వచ్చి కార్లలో వచ్చి చూపెట్టుకొని చేసుకుంటా అంటే వాళ్ళు కూడా బాగానే చెప్తారు. అంటే ఇప్పుడు ప్రస్తుతము మన దగ్గర కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడెక్కడ ఈ దీన్ని ఫ్లాట్స్ చేసి ఉంటారు? మనకు సంగారెడ్డి డిస్టిక్లో అక్కడ ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్ అనంతపురం ఏదో ఉంది. అక్కడ విలేజ్లో మేము ఒక వ్యవసాయం ల్యాండ్ అంటే తీసుకొని ఏంటంటే 2 గుంటలు 3 గుంటలు అట్లా తీసుకొని కొంతమంది ఏం చేసేది చెట్లు పెంచుకుంటూ తోటలు పెంచుకుంటూ అట్లా చేసుకుని కొంతమంది చాలామంది రివేర్కు దగ్గర ఉండేది. అది దానికి దగ్గర ఉండే కనుక అక్కడ నీరు వాటర్ ఉన్నాయి కాబట్టి కొంతమంది అక్కడ చిన్న చిన్న షెడ్లు వేసుకుని తోటలు కానీ చెట్లు కానీ పెంచుకోవడానికి వీలుగా బాగుంది. రియల్ ఎస్టేట్ చేయాలి అంటే ఆంధ్రోళ్ళ లెవెల్లో మీరు వాళ్ళ దగ్గర ఏజెంట్గా పనిచేస్తున్నారు కదా, మీకు వాళ్ళు ఏమన్నా కమిషన్ ఇస్తారా? వాళ్ళే ఇంతమందికి ఎలాంటి కమిషన్ లేదు. మేము ఆఫీస్ నుంచే కమిషన్ తీసుకున్న వాళ్ళు దగ్గర నుంచి వాళ్ళు తీసుకొని ఆఫీస్ నుంచి మాకు కొంత కమిషన్ వచ్చేది. సుమారు అంటే మీరు ఒక నెలకి ఎన్ని ప్లాట్లు చేపిస్తారు? అదే ఒకసారి 4 అయితే ఒకసారి 5 అయితే ఒకసారి ఒకటి కూడా ఒకసారి ఒకటి కూడా అయితే. ఇప్పుడు మన తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? తెలంగాణలో చాలా మంది ఉన్నారు, ఏజెంట్లు కానీ పెట్టుబడిదారులు ఉన్నారు, ఎస్టేట్ ఏజెంట్లు చేసేటోళ్ళు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఉపాధి కొద్దిగా తగ్గింది. ఇప్పుడు ఎక్కువ శాతం ఆంధ్ర వాళ్ళు ఉన్నట్టు చెప్తున్నారు కదా, మరి మన తెలంగాణలో ఎంతమంది ఉంటారు? బహుశా అంటే దాదాపు 1000 మందే ఉంటారు.
ఉమ్, అప్పటికిప్పటికి కొంచెం చాలా తగ్గింది అంతే. ఉమ్. ఏజెంట్లు తగ్గింది. మరి కమిషన్ ఏమన్నా పెంచుతారా మీకు ఎట్లా కమిషన్ పెంచడం 2%, 1%. దాన్ని బట్టి రేటు పైసలు డబ్బులు ఎక్కువ అనుకో, కోటి దాటింది అనుకో 1% ఉంటుంది. కొంతమంది ఇంకా కొంత తగ్గిస్తారు. దాన్ని మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసుకున్నాం. ఇప్పుడు ఫ్లాట్లు ఒక ఫ్లాట్ కూడా వాళ్ళు ఇవ్వాలంటే కొంత ఇన్స్టాల్మెంట్ సిస్టంగా ఇస్తారు కదా, అట్లా మీకు గిట్టుబాటు అవుతుందా? ఇన్స్టాల్మెంట్స్ ఇట్లా కొంతమంది నెలకు కట్టేసి ఉంటుంది. ఆ నెలకు కొంత వాళ్ళు అది చేసుకొని వాళ్ళ జీతానికి కట్ చేస్తే అట్లా ఉంటుంది. కొంతమంది ఏంటంటే 3 సార్లు 4 సార్లు డబ్బులు కట్టేందుకు వాళ్ళు ప్లాన్ చేసుకొని డబ్బులు 3-4 సార్లు కిస్తీలు కట్టుకుంటారు. అట్లా మీరు కస్టమర్లా తీసుకుపోతారు కదా, కస్టమర్లా తీసుకుపోయినప్పుడు కారు ఖర్చులు కానీ భోజనాలు కానీ ఇట్లా మీకు ఏమన్నా టీఏడిఏలు కానీ ఇస్తారా వాళ్ళు? టీఏటీఏలు ఏమని కానీ ఖర్చులు ఇస్తారు, కారు ఖర్చులు కానీ. అక్కడ పోయిన తర్వాత అదే లంచ్ భోజనం పెట్టు వాళ్ళకు కస్టమర్లకు కానీ మాకు కానీ లంచులు ఏర్పాటు చేసి టీఏటీఏలు అంటే తీసుకుపోయిన వాళ్ళకు మీకు కస్టమర్లకు కలిపి ఇస్తారా, మీకు వేరే ఇస్తారా? లేదు, అంతా కలిపి ఒక్కసారి. ఇప్పుడు అట్లాగా మీకు కొంచెం లాభం ఉంటుందా ఇట్లా తీసుకుపోయినప్పుడు ఇక మాకు కొద్దిగా ఆ. అంటే మీకు దాదాపు ఇప్పుడు ప్రస్తుతం వెంచర్ ఎక్కడ నడుస్తుంది? ప్రస్తుతం ఇప్పుడు అయితే వెంచర్లు అయితే ప్రస్తుతానికి మన చేతులు లేవు. అలా నాకు చెప్తే మాత్రం కొనిచ్చడానికి నేను అందుబాటులో ఉంటాను. సరే, ఇంకా మీకు ఇప్పుడు ఏజెంట్గా మీరు చేస్తున్నారు కదా, మీకు ప్రభుత్వం నుంచి ఏమన్నా ఆర్థిక సాయం అందిస్తారా ఇట్లా? ఇంతవరకు అయితే అందియలేదు. అలాంటి ఆలోచన గవర్నమెంట్ కూడా లేదు. ఒకవేళ మీలాంటి వాళ్ళ ద్వారా మాలాంటి ఏజెంట్లకు కొన్ని సాయం చేయదలుచుకుంటే మీలాంటి రిపోర్ట్స్ ద్వారా కొద్దిగా చేస్తే, మీరు అట్లాంటిది ఏమైనా ఎంకరేజ్ చేస్తే మాకైనా హెల్ప్ అయిద్దేమో ఆలోచన ఉంటుంది. అంటే మీకు కూడా ప్రభుత్వం సమాన హక్కులు కల్పిస్తూ తర్వాత ఉపాధి కల్పించే ఏర్పాటు చేయాలని మీకు కోరుకుంటున్నారు. కోరుకుంటాం. అలాంటి ఆలోచన మీ ద్వారా మాత్రం గవర్నమెంట్కి చేరితే బాగుంటుందని మా ఆలోచన. మీకు ఏమైనా సంఘాలు ఉన్నాయా మరి? ఇంతవరకు అయితే సంఘాలు ఉండేవి కానీ ఇప్పుడు కొద్దిగా తగ్గింది. ఆఫీసులు పెట్టుకోలేదు, చాలా తగ్గింది, ఆఫీస్ తగ్గింది.